శాతవాహనికి ఒక దిక్కుగా మూలంగా పరిగణించబడుతూ ఉన్నది. అలాగే మన పురాణ ఇతిహాసాల్లో కూడా కుబేరుని యొక్క ప్రస్తావన అనేక సందర్భాల్లో కనబడుతుంది. ముఖ్యంగా ఆ వాల్మీకి మహర్షుల వారు రచించినటువంటి ఆ రామాయణ ఇతిహాస కావ్యంలో కుబేరుని యొక్క ప్రస్తావన ఉంది. కుబేరుని యొక్క తమ్ముడే ఆ రావణాసురుడు, లంకాధిపతి అయినటువంటి రావణాసురుడు. మరి కుబేరుడు ఆ రావణుడికి పుష్పక విమానాన్ని ప్రసాదించినట్టుగా రామాయణం చెబుతూ ఉంది. అట్లాగే మహాభారతంలో కూడా ధర్మరాజుకు మరి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని వృద్ధిని కుబేరుడు కలిగజేసినట్టుగా మహాభారతం చెప్తున్నది. మరి ఇక లక్ష్మీదేవిని ఐశ్వర్యాలు దర్శించుకోవచ్చు. లక్ష్మీదేవి మన హిందూ సంప్రదాయంలో శ్రీ మహాదేవిగా, అలాగే శ్రీమాతగా, సంపదల తల్లిగా, అష్టలక్ష్ములుగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా దేవతలు రాక్షసులు కలిసి చేసినటువంటి క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి జనించింది. ఆమె క్షీరసాగరం నుంచి పద్మంపై వాసం చేస్తూ ప్రదర్శించింది, తన అవతారాన్ని చూపించింది. మరి అలాంటి లక్ష్మీదేవి మనకు 8 రూపాలుగా, అష్టలక్ష్ములుగా దర్శనమిస్తుంది. ఆమె అటు ఆధ్యాత్మిక